శ్రీమాత్రే నమః. నమస్కారం. సద్గురు జ్యోతిష్యాలయం నుండి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2025 సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. మరి ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో మనం ఏం చేయాలి, చేయకూడదు, ఈ చంద్రగ్రహణం అంటే ఏంటి, ఏ రాశి మీద వచ్చింది, ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలో ముందు మనం చంద్రగ్రహణం గురించి తెలుసుకుంటాం. చంద్రగ్రహణం అంటే ఏంటి, అసలు వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని గురించి ఏం చెప్పారు, ఖగోళ శాస్త్రంలో ఏం చెప్పారు. కొంతమంది వితండవాదులు ఆ గ్రహణం రోజు మేము ఇవన్నీ చేస్తాం, అవన్నీ చేస్తాం, ఇవన్నీ లేవంటుంటారు. వీటన్నిటికీ ఏమైనా ప్రమాణం ఉందా, లేదా ఏదైనా అస్ట్రాలజర్స్ మాత్రం చెప్తూ ఉంటారా అని చూసుకుంటే, ఖగోళ శాస్త్రంలో చంద్రుడు భూమిని చుట్టూ తిరుగుతాడు, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో భూమి సూర్యుడు చంద్రుడు మధ్య వస్తారు కాబట్టి అప్పుడు భూమి మీద నీడ చంద్రుడు పడుతుంది కాబట్టి దాన్ని చంద్రగ్రహణం అంటారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తే సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు. కొంత భాగం మాత్రమే వెళ్తే అర్ధ చంద్రగ్రహణం అంటారు. నీడ కాకుండా కేవలం భూమి వెలుతురు తక్కువ అయ్యే ప్రాంతానికి వెళ్తే పైన చంద్రగ్రహణం అంటారు. వైదిక జ్యోతిష్ శాస్త్రంలో దీని ఏం చెప్పబడింది, చంద్రగ్రహణం రాహుగ్రహం లేదా కేతుగ్రహం వల్ల సంభవిస్తుంది. రాహు చంద్రుని మింగడం అంటే గ్రహించడం అంటారు, దాన్ని వెలుతురు తగ్గుతుంది. చంద్రుడు మనసు భావోద్వేగాలు వీటి మీద కూర్చుంటారు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో చాలా ప్రభావితాలు ఉంటాయని చెప్తారు. సరే, ఈ చంద్రగ్రహణం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఏమి చేయకూడదు, ఆహార పానీయాలన్నీ కూడా మానేయాలన్నమాట. సూక్ష్మ క్రియలు ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఆహారం మానేస్తే చాలా మంచిది అంటారు. మంత్ర జపం ఈ సమయంలో ఒక ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగా ఎవిడెన్స్ ఏమంటే, మీకు ఏదైనా ఉపదేశం ఉంటే ఆ మంత్రాన్ని లేదా ఏదో ఒక దైవ మంత్రాన్ని ఒక్కసారి చెప్తే 1,000,000 సారి చేసినంత ఫలితం అని అంటారు. ఇంకా పారే జలంలో కానీ లేదా చెరువులో కానీ దేంట్లో కూర్చొని అందులో గొంతు వరకు నిలబడి కూడా చక్కగా జపం చేస్తే ఇంకా విశేషం అంటారు. గ్రహణం తర్వాత తల స్నానం చేయడం, ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన చేయడం, భోజనాది కార్యక్రమాలు చేయడం అంటారు. వైదిక జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎప్పుడు వచ్చింది గ్రహణం, ఎన్ని గంటలకు వస్తుంది, ఎన్ని గంటలకు పడుతుంది, ఎన్ని గంటలకు వదులుతుంది అనేది మనం చూస్తాం. సెప్టెంబర్ 7 రాత్రి 9:58 గ్రహణమే ప్రారంభమైపోతుంది. దానికి ఒక 2-3 గంటల ముందే గ్రహణ శూల స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో గ్రహణం సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 1:26 ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం 3:29 ఉంటుంది. ఈ చంద్రగ్రహణానికి ముందు ఒక 6 గంటలు, తర్వాత ఒక 4-5 గంటలు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అంటారు. ఖగోళ ఆధార ప్రకారం చంద్రగ్రహణం శతభిష నక్షత్రంలో జరుగుతుంది. ఇది రాహు ఆధిపత్యం కలిగినటువంటి రాశి. చంద్రుడు రాహు కలయిక 11వ భావంలో తాత్కాలికంగా లాభాలు, దీర్ఘకాలిక స్థిరత్వం లోపిస్తుంది. సూర్యుడి కేతు కలయిక 5వ భావంలో ఉండడం వల్ల చిన్న చిన్న అపార్థాలు కుటుంబంలో ఏర్పడుతుంది. ఈ నక్షత్ర రహస్యం ఏ నక్షత్రంలో అవుతుంది అని అంటే శతభిష నక్షత్రంలో అవుతుంది. శతం అంటే 100, అభిష అంటే రక్షణ. 100 రక్షణ కవచాలు కలిగినటువంటివి అన్ని కూడాను చంద్రగ్రహణ సమయంలో అవన్నీ కూడా శక్తి కోల్పోతుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు మనసు జలతత్వం, రాహుకేతు మాయ కర్మబంధం ఇలా ఉంటుందన్నమాట. గ్రహణ సమయంలో చంద్రుడు శతభిష నక్షత్రంలో అధిపతికి రాహుగా ఉన్నాడు. రాహు తన స్వనక్షత్రంలో ఉండడం వల్ల మానసిక భావోద్వేగాలు శారీరక స్థాయిలో గరిష్ట స్థాయిలో తగ్గిపోతుందంట. ఈ రాహు చేత గ్రహించబడడం వల్ల మానసిక అశాంతులు, చిన్న చిన్న సామాజికమైనటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న జలప్రళయాలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా వ్యాపార, ఉద్యోగ, రాజకీయ అందరికీ కూడా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది. మన శరీరంలో కూడా రక్తపోటు కూడా బీపీ, షుగర్స్ కూడా కొంచెం లెవెల్స్ మారుతూ వస్తుందని చెప్తుంటారు. గ్రహణ సమయంలో భూమి, చంద్రుడు, సూర్యుడి మధ్య శక్తి, ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ఈ సమయంలో ఏం చేయాలి, మంత్రసిద్ధి చేసుకోవాలి. ఈ మంత్రసిద్ధి చేసుకునే సమయంలో ఎంత దైవభక్తి కలిగి ఉంటే అంత మంచిది. మరి 12 రాశులకు కూడా గ్రహణంలో ఎలా ఉంటుందంటే, మేషరాశి వారికి లాభం కానీ భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు వస్తాయి. వృషభ రాశి వారికి వృత్తి మార్పు, ఒత్తిడిని నియంత్రించండి. మిథున రాశి వారికి విదేశీయ ప్రయాణం ఉంటుంది, ఆర్థిక ప్రణాళిక ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఆస్తి లాభం, అప్పు తగ్గించుకోవడం మంచిది. సింహరాశి వారికి
దాంపత్యుల మధ్య సవాలు ఉంటుంది. ఇందులో ఈ గ్రహణంలో సింహరాశి వారికి మరియు కుంభరాశి వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. కన్యా రాశి వారికి ఆరోగ్యం క్రమబద్ధీకరణ చేయబడుతుంది. తులారాశి వారికి అన్నిటా విజయం ఉంటుంది, కాస్త అహంకారం తగ్గించుకోండి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సమస్యలు అన్ని పరిష్కారం అవుతుంది, భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుసు రాశి వారికి వ్యక్తిగత పురోగతి, ఖర్చును మాత్రం నియంత్రించాలి. మకర రాశి వారికి ఖర్చులు ఎక్కువ అవుతుంది, పొదుపును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి స్వయ మార్పు, ఒంటరితనం వద్దు. కుంభరాశి వారికే ఈ యొక్క గ్రహణంలో చాలా ప్రాధాన్యత ఉంది, దైవారాధన చేయండి. మీనరాశి వారికి ఆధ్యాత్మికంగాను సామాజికంగాను లాభంగా ఉంటుంది, కానీ మోసపోకండి. ఇవన్నీ కూడా చేయడానికి పరిహారాలు చక్కగా మీ యొక్క కులదేవాన్ని, మీ ఇష్టదేవాన్ని తలస్నానమైన తర్వాత గ్రహణ అనంతరం మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి దైవారాధన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను గ్రహణ సమయంలో ధరించడానికి ప్రయత్నం చేయండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సెప్టెంబర్ 25వ నెల మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూసుకుంటే, గ్రహాలు ఎలా ఉంటుంది. సూర్యుడు సింహంలోను కన్యలో సెప్టెంబర్ 17 తర్వాత ఉంటున్నారు. దీనివల్ల విద్యా కుటుంబంపై ప్రభావం ఉంటుంది. బుధుడు కన్యలో బలంగా ఉన్నారు కాబట్టి విద్యార్థులకు వాణిజ్యానికి చాలా అనుకూలం ఉంటుందని చెప్పారు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల విద్యార్థులకు వాణిజ్యం ఉంటుందండి. శుక్రుడు సింహంలో ఉండడం వల్ల సంబంధాలు బలపడతాయి, కానీ కొన్నిసార్లు అహంకారం పెట్టరాగుతుంది, జాగ్రత్తగా ఉండి. కుజుడు కర్కాటకంలోను సింహంలోను ఉండడం వల్ల ధన ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త అని చెప్పారు. గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం, జ్ఞానం, కొత్త అవకాశాలు చాలా వస్తున్నాయి. శని వక్రీకరించే కుంభంలో విదేశీ విద్య, ఉద్యోగంలో ఆలస్యాలు చూపిస్తున్నారు. రాహుకేతు మీనం కన్యలో ఉండడం వల్ల ఉద్యోగం, ఒత్తిడి, కుటుంబ విషయాలు అపోహని చెప్పడం జరుగుతుంది. మరి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయో చూసుకుంటే, ప్రైవేట్ రంగానికి ఫస్ట్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అవకాశాలు, కొత్త ప్రాజెక్టులు, ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సమయాల్లో ఉద్యోగాలు ఊగిసలాడే సమస్యలు కూడా కనబడతాయి, మీరు జాగ్రత్త పడాలి ఆ విషయంలో కూడా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు పై అధికారుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీకు మంచి ప్రమోషన్స్ కానీ రావడం, లేదా మీకు అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు అందరికీ కూడాను అవార్డ్స్ పొందడము, లేదా మీకు ఒక ప్రశంసా పత్రం ఇవ్వడము, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయకూడదని ఉందండి. ఇక్కడ వ్యాపారాలకి కొత్త కొత్త ఆపర్చునిటీస్, మీరు బ్యాంక్ లోన్స్ కోసం పెట్టినా, లేకపోతే ఇండస్ట్రీ పెట్టాలని అనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా చిట్ ఫండ్స్లో ఏమైనా పొందాలనుకున్నా, లేదా రుణాలు ఏదైతే తీర్చాలనుకున్నా, ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్ వారికి రుణాలు, అనుమతి, లాభం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. చక్కగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మీరు పెట్టిన ప్రభుత్వానికి పెట్టినటువంటి పర్మిషన్స్, లేదా ఇలాంటివన్నీ గృహోపీకరణ కొనడం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పంటలు చాలా చక్కగా పండుతాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ కాస్త బుధ వక్రీకరించడం వల్ల ఊహాగానాలను మానేసి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే చాలా మంచిది. కుటుంబ సభ్యుల భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆ సఖ్యతలో కాస్త అహంకారాన్ని పూరించడం వల్ల చిన్న చిన్న అపార్థాలు, స్పర్ధలు వస్తున్నాయి, జాగ్రత్త పడండి. ప్రేమ వ్యవహారాలు చక్కబడతాయి, ప్రేమికులకి మంచి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతానం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అన్నదమ్ములు, అక్కదల బంధువుల మధ్య సామరస్యం పెరుగుతుంది. కుటుంబంలో ఒక మంచి శుభవార్త జరిగే ఒక మంచి చక్కగా వివాహం కానీ, గృహప్రవేశం కానీ ఇలాంటివి జరిగే ఒక సూచనలు కనబడుతున్నాయి. స్త్రీలకు కుటుంబంలో గౌరవం చాలా చక్కగా పెరుగుతుంది. విద్యార్థులు ఇంజనీరింగ్ కానీ, మేనేజ్మెంట్ చదువుల్లో కానీ, మెడిసిన్స్ కానీ చదివే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని చెప్పచ్చు. విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఉన్న ఆలస్యం జరిగే అవకాశం ఉన్నాయి. పోటీ పరీక్షలో ఖచ్చితంగా మీకే విజయం అని చెప్పచ్చు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో గుర్తింపు, కళాకారుకి మీడియా రంగంలో కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉన్నాయి. సినిమా, సంగీత రంగంలో మంచి అభివృద్ధి ఉందని కూడా చెప్పచ్చు. ఈ యొక్క ఆరోగ్యం ఈ నెల మీకు ఎలా ఉంది అంటే, నరాల ఒత్తిడి, మానసిక టెన్షన్, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, కంటి సమస్యలు, ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మంచి డాక్టర్ని సంప్రదించి జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి. మళ్ళీ ఆస్తి, కోర్టు వివాదాల వల్ల ఏమవుతుందంటే, భూమి, ఇల్లు కొనుగోలులో చక్కగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం, విజయం కూడా సాధిస్తారు. ఆస్తి పంచాయతీలన్నీ పరిష్కారం అవుతుంది.
అదృష్ట పరిహారాలన్నీ ఎలా కూడా ఉన్నాయంటే, అదృష్టం ఇచ్చే రంగు మీకు ఆకుపచ్చ మరియు బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. మంచి రోజులు 1, 8, 15, 22, 29 అని చెప్పొచ్చు. చంద్రాష్టమం సెప్టెంబర్ 16, 17 ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పారాయణం చేయండి ఆరోగ్యం కోసం. బుధవారం నాడు ఏదైనా దేవాలయానికి వెళ్ళండి, విష్ణు సంబంధించి రామాలయానికో, వెంకటేశ్వర స్వామి కృష్ణాలయానికో, లేదా ఒకసారి తిరుపతికైనా వెళ్ళి చక్కగా మొక్కు తీర్చుకొని రండి. అన్ని రకాలుగా గొప్పగా ఉంటుంది. పచ్చని వస్త్రం దానం ఇవ్వండి. పచ్చని ఆకుకూరలంతా కూడా ఆవులకి వాటికి అన్నిటికీ కూడా దానం ఇవ్వండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను మీ కులదైవం ఇష్టదైవంలో అన్ని దీపాలను నువ్వుల నూనెతో వెలిగించండి. ఇంకను మీకు అన్ని దోషాలు కలిగి విజయం కలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన ఉపాసన చేసి మీకు అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. ఇంకను మా వ్యక్తిగత జాతకం మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు అంటే, మా కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.